ఆచి చికెన్ మసాలా. ఆటో నడుపుకుంటూ కూడా జీవనం సాగిస్తూ తల్లిని పోషిస్తున్నాడు. అయితే అనుకోని సంఘటన నిజంగా ఆ కుటుంబంలో విషాదం నింపిందని చెప్పొచ్చు. కోలుకోలేదు నా కొడుకు. ఇంక దేనికి ఏముంటే వాడే ధైర్యం తాడైపో ఇంకేడు మిగిలింది నాకు ఉండడానికి. కోన పవన్ కుమార్ 25 సంవత్సరాలు. తను కూడా అదే పచ్చకామెర్లతో తన తండ్రి ఎలా చనిపోయాడో సేమ్ అదే విధంగా కొడుకు కూడా పచ్చకామెర్లతో చనిపోవటం నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడైతే మనం పవన్ కుమార్ ఇంటి దగ్గర ఉన్నాము. ఒకసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ తల్లి కూలి పనులు చేసుకుంటుందని చెప్పి ఆటో నడుపుకుంటూ ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత చదువును ఆపేసి ఆటో నడుపుకుంటూ కూడా జీవనం సాగిస్తూ తల్లిని పోషిస్తున్నాడు. అయితే అనుకోని సంఘటన నిజంగా ఆ కుటుంబంలో విషాదం నింపిందని చెప్పొచ్చు. అంటే 8 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు, పచ్చకామెరలతో చనిపోయాడు. ఈనాడు కొడుకు కూడా అలాగే చనిపోవటం నిజంగా ఆ తల్లికి నిజంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము రండి. ఎన్ని రోజుల నుంచి హెల్త్ బాగాలేదు పవన్ కుమార్? ఎన్ని రోజులని నాకు చెప్పలేదండి. ముందుగుంటగా ఒకరోజు చెప్పాడు జ్వరం అనిస్తే వేరే డాక్టర్ ఫోన్ చేస్తే ఆయన రాలేదు, టాబ్లెట్లు వేసుకున్నాడు, తగ్గింది కాదని బండికి వెళ్ళిపోయాడు. ఉండరు అంతుండగానా అక్కడ 2 రోజులు ఉండిపోయాడు. వచ్చాక మళ్ళీ జ్వరం వస్తుందమ్మా అంటే వేరే డాక్టర్ని తీసుకొస్తే అతను హాస్పిటల్కి వెళ్ళిపోయామ్మా అని అన్నారు. ఆయన లేచి హాస్పిటల్కి వెళ్ళాడు. అంతే వెళ్ళాక ఆ ప్లేట్లెస్ తక్కువ అన్నారు. నాకేం చెప్పాడు కదా పచ్చకాయలు ఉన్నాయట కానీ చెప్పలేదు. చెప్పతే ఇక మా తమ్ముడి చేత డబ్బు పంపించమ్మా, నువ్వు రావద్దు అని అన్నారు. వస్తానమ్మా అంటే వద్దులే ఏం కాదని అన్నాడు. శుక్రవారం శనివారం ఉన్నాడు. ఉన్నాక ఎందుకమ్మా నన్ను రావద్దు అంతాను, ఏటి చెప్పలేదు, ఏటి తెలియదు అని నేను అడిగితే రామ్మ అన్నాడు. అంతే వెళ్ళాక సూర్య హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తలనొస్తుందమ్మా అన్నాడు. ఆయన డాక్టర్ గారు వచ్చి మాట్లాడాలంటే ఆయన అడిగితే ప్లేట్లెస్ తక్కువ, వాళ్ళు ఎవరు ఇవన్నీ పోయాయమ్మా, ఉంచుతావా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతావా అన్నారు. ప్లేట్లెస్ అర్జెంట్గా ఎక్కించమంటే అప్పుడు తెప్పించి పెట్టాను. పెట్టిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడేసి ఇక్కడ ఇలా చెప్పారు కదా, మళ్ళీ ఏమైనా అయితే నేను తీసుకెళ్ళలేదమ్మా, నీకు చెప్పాను కదా అంతరని అక్కడికి ఏదో హాస్పిటల్ అదే కష్టమే ఏదంట అక్కడ తీసుకెళ్ళిపోయిన ఆట. అతను చెప్పాడు, అమ్మ ఇలాగైతే ఉంది అక్కడ హాస్పిటల్ బాగానే ఉంది, డబ్బులు పోయినా బాగా చూస్తారమ్మంటే అయితే డబ్బులు పోయినా పర్లేదు, ఏ అప్పో చేసుకొని నేను చేస్తాను అని తీసుకెళ్ళి అక్కడ కూడా అలాగే చెప్పారు. అక్కడికి వెళ్ళి నీకు గ్యారెంటీ ఇవ్వరమ్మా, 3 రోజులు 4 రోజులు అయ్యే వరకు కూడా నీకు గ్యారెంటీ ఇవ్వమన్నారు. సరేనండి అనేసి చూపించాము. అలా పచ్చకాయలు 24 ఉండేది, నేను తీసుకెళ్ళేటప్పటికి 42కి వచ్చింది. మళ్ళీ 3 రోజులు పోయాక కొంచెం తగ్గింది అని అన్నారు. తగ్గింది కదా అని ఉంచుదాం అనుకునేసరికి ఇక్కడ బ్లడ్ పడిపోయింది. బ్లడ్ పడకూడదని చెప్పారు. నోట్ అంటే ఇక్కడ పడకూడదంటే అదే పడింది. నీరుడు అవ్వాలని అంటే నీరుడు కూడా అవ్వలేదు. అవి అలా మరి ఇంకా నెత్తనం లేదు. 4 రోజులు వచ్చాం. ఇంటర్ చదివాడు. మిమ్మల్ని ఇంకా చూసుకోవడం కోసం ఆటో నడుపుకుంటున్నాడు. అవునండి, అలాగే వెళ్ళాడు. అంతే జరిగింది. అంతకుముందు పేగ ఆపరేషన్ 24 గంటల ఆపరేషన్ ఆటోకి వెళ్ళాక కడుపుకి వచ్చింది. అప్పటికప్పుడు చేయించాను సిట్రామరావు హాస్పిటల్లో. తర్వాత అదేదో వచ్చి 2 నెలలు వెళ్ళిపోయి 2వ నెల వచ్చింది, యాక్సిడెంట్ అయ్యింది. ఆ కాలు ఇరిగిపోయింది ఇక్కడికి. అది ఎలాగో ఇది అయింది అనేసరికి ఇప్పుడు మరి కోలుకోలేదు నా కొడుకు. ఇంక దేనికి చదువుకుంటున్నాడా? చదవలేదండి, 9 వరకు చదివి ఆపేసాడండి. మరి చదవననేసాడు. వాళ్ళలాగే వీడియో కూడా వెళ్తాండి. 2 అన్నదమ్ములు 2 నెలలు కలిసే వెళ్ళారు, కలిసే తిరిగారు. అంతే 2 చేసింది ఆ పని. మరి మీకు ఎలాగమ్మా ఆధారము ఏమన్నా? మాకేం ఆవదు లేదండి, పని చేసుకోవడమేనండి. మా ఆయన చనిపోవడం కష్టపడమే. ఆయన కూడా పచ్చకాయలతోనే చనిపోయారంట కదా 6 ఏళ్ల క్రితం. 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాలు అయిందా? అడిగి అప్పుడు 13 సంవత్సరాలు ఎన్నో చచ్చిపోయిన అబ్బాయికి అప్పటికి. కానీ ఇలా తండ్రిలాగే సేమ్ కొడుకు కూడా ఇలాగ పచ్చకాయలతోనే చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. నిజంగాను అంటే తల్లిని ఇంక చూసుకుంటే ఇంక చదువు ఆపేసి ఇంకా తల్లిని చూసుకుంటానని చెప్పి ఆటో నడుపుతూ ఇలాగ పాపం. మీరు ఏమైనా పని చేస్తారమ్మా? పనికి వెళ్తారా మీరు? నేను ఏ పని అంటే కూలి పని వెళ్తారు. మరి వెళ్ళిపోతే ఇంటికి ఏం లేదు, ఇల్లు ఒకటి తప్ప. రోజుకి ఏ పని ఉంటే పనికి వెళ్ళిపోవడమే. మీకు ఉన్నారమ్మా చుట్టాలు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. అదే అమ్మాయి మా ఆడబెట్టే, మా ఆయనకంటే పెద్ద అతను ఉన్నాడు.
ఉన్నారు చుట్టాలు ఉండి ఎవరు ఏం చేస్తారు. అవును, ఎవరు ఎన్ని రోజులు చూస్తారు? ఒక రోజు కష్టం అన్నప్పుడు చూస్తారు, వస్తారు చూస్తారు తప్ప ఏం చేయలేరు కదా ఎవరున్నాను. ఇంకా ఈ చిన్నోడిని ఇంకా పెద్ద బాబుని ఇంకా చిన్నోళ్ళ చూసుకొని ఇంకా మీరు ధైర్యంగా ఉండాలి. ఇంకా అలా బాధపడుతూ ఏముంటే వాడే ధైర్యం అనుకుని తాడేపో ఇంకేటి మిగిలింది నాకు ఉండడానికి. ఇంకా ఇంట్లో ఆఫీస్ ఏమా ఇంట్రెస్ట్ లేక ఆప్షన్ కాదు మరి. ఇప్పుడు నువ్వేం నడుపుతావు? ఇప్పుడు నువ్వు ఆటో నడుపుతావా లేదంటే ఏంటి? ఏం తెలియదండి, ఏం తెలియదండి, ఇంకేం చేసి ఏం తెలీదు, అన్నీ అన్నయ్య చూసుకునేవాడు. ఎలా ఉండేవాడు అన్నయ్య నీతో? బాగానే ఉండడు, సరదాగా ఉండేవాడు. బాగానే ఉండడు. మాటలు గట్టి మాట్లాడేవాడు కాదు, ముద్దుగా ఉండేవాడు అంతే. ఏదో పనికి వెళ్ళేవాడు, లేకపోతే ఇంటికాడ ఉండేవాడు. ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు అంతే తప్ప ఇంకేం చెప్పాడు. గట్టి మాట్లాడగలగా తిరిగేవాడు కాదు. అంత అమ్మాయికి అత్త ఏడు తెలియదు, భయం వాడికి. అలాంటి వాడికి దేవుడి ఇచ్చాడండి. ఈ 2-3 సంవత్సరాలు టొంగ కష్టాలే వచ్చాయి తప్ప ఏం లేదు నా కొడుక్కి. ఎంతవరకు ఖర్చు అయిందమ్మా? అంటే బాబు అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను అప్పో చేసుకొని ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఎవ్వరు కాలుగా దండం పెట్టని తెచ్చుకున్న కొడుకుని బతికెత్తున్నాను. బతికిచ్చమని అడిగాను, ఏ పక్క అవకాశం లేదన్నారు. ఈరోజు చెప్తాము రేపు చెప్తాము అనుకుంటూ వచ్చారు. అలాగా అప్పులు చేసే పెట్టాను, ఇంత డబ్బు కూడా అప్పులు చేసి పెట్టాను. ఇంకా పెడతాను, ఎవరు శంకనాకనే పెడతాను అన్నాను. అయినా నాకు దేవుడు ఉంచట్లే. చూస్తున్నారు కదా, నిజంగా తల్లి బాధ. అంటే ఏ ఆధారం లేకపోయినా సరే అప్పైనా చేసుకొని నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే చాలు అనేసి 5 లక్షలు కదా ఎంతైనా సరే పెడతాను, నా కొడుకు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అనేసి అనుకొని ఎదురు చూస్తున్న తల్లికి అయితే నిరాశ ఎదురైంది. అంటే పచ్చ కామెర్లు అంటే ఎప్పటి నుంచి ఉన్నాయో చెప్పలేదు, తల్లికి చెప్పకుండా దాచాడు. చెప్తే ఏటి గాబరా పడుతుందో ఏమో అనే ఆలోచనతో తల్లికి చెప్పకుండా అలా దాచుకున్నాడు. అవేమో ముదిరిపోయి లివర్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వెళ్ళిపోయి ఆఖరికి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే ఆఖరికి పవన్ కుమార్ అయితే దక్కలేదు. నిజంగా ఇప్పుడు ఆ తల్లి రోధిస్తున్న తీరైతే నిజంగా చాలా బాధాకరం. అంటే నేను ఒక తల్లినే, ఆ బాధ నాకు తెలుసు. నిజంగా తల్లి రోధిస్తున్న తీరైతే నిజంగా చాలా బాధగా ఉంది. చిన్న పిల్లోడిని పట్టుకొని ఇప్పుడు ఉంది ఎలాగా అంటే ఆ అబ్బాయిని చూసుకొని నేను బ్రతుకుతున్నాను, వాడే నాకు అన్ని వెన్నుదన్నుగా ఉండేవాడు. ఇప్పుడు ఆ పిల్లోడే లేడు, నేను ఎలా బ్రతకనైతే అనేసి ఆ తల్లి బాధపడుతున్న తీరు నిజంగా చాలా బాధాకరం అయితే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడైనా ఇప్పుడైనా సరే ముందు భర్తను తీసుకొని వెళ్ళిపోయాడు 8 సంవత్సరాల క్రితం, ఇవే పచ్చ కామెర్లు. ఇప్పుడు కొడుకు కూడా ఇలానే ఇవే పచ్చ కామెర్లతోని ఇలా తనువు చాలించడం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నది మాది గరువుడు అండి, మాది గరువులో ఉంటాను నేను. అది మేనల్లుడు చనిపోయాడనేసి ఇక్కడ ఉన్నాను. ఆవిడ ఒక్కరిదై ఉన్నది, మరి 11 రోజుల వరకు మరి ఉండాలి కదా ఆవిడ తోడని నేను ఇక్కడ ఉంటాను. ఆవిడైతే రోజు కష్టపడ్డమేనండి. అలాగనేసి ఏది ఆస్కారం లేదు. అలాగని అమ్మ నాన్న లేరు, అలాగని ఒక తోడబుట్టిన అందమ్ముడు లేడు, ఎవరు లేరు. ఆవిడ కాలు కష్టం మీద ఆ పిల్లలు పెంచుకుంటుంది. అలాగని మా ఎవరం చూసిన వాళ్ళం కాదు. ఆవిడ పొదొస్తున్నదండి పిల్లల్లోనే చూసుకుంటే అలా ధైర్యంగా బతుకుతుంది. భర్త చనిపోని కాంచి ఆ పిల్లలు పెంచుకొని ఆ పిల్లలు చూసుకొని ఆ పిల్లల గురించే బతుకుతుంది. దేవుడు కూడా అన్యాయం చేస్తాడు. ఈ పిల్లడు కూడా బాగానే ఉన్నాడు, చెయ్యని వచ్చాడు పర్లేదు అనే టైంలోకి పిల్లడికి ఇలా జరిగింది. ఆమెకైతే మరి ఇంకే ఆస్కారాలు లేవండి. అలాగని మామ చూస్తామని మాకు అసలు ఆస్కారాలు ఎట్లేవు. అదనమాట ఆవిడ పొదొస్తున్నదండి. చూసారు కదా, ఇది పవన్ కుమార్ యొక్క తల్లి ఆవేదన అనమాట. అంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ సంవత్సరంలోనే యాక్సిడెంట్ అయింది, అది కాకుండా 24 గంటలు నొప్పి వచ్చింది. ఇప్పుడేమి పచ్చ కామెర్లు. అంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నా కొడుకు క్షేమంగా ఇంటికి వస్తే చాలని ఎదురు చూస్తున్న ఆ తల్లికి నిజంగా బాధాకరమైన విషయమే. నిజం కొడుకు లేకపోవటం నిజంగా తల్లి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది. అంటే ఆనాడు తండ్రి, ఈనాడు కొడుకు ఇద్దరు కూడా ఇలా తనువు చాలించడం, అవే పచ్చ కామెర్లతోనే మా ఉసురు తీసింది,
ఇలాగ మా ఇంటి దీపాన్ని అయితే ఆర్పేసిందని అయితే ఆ తల్లి నిజంగా రోధిస్తున్న తీరు నిజంగా చాలా బాధాకరం. అంటే వీళ్ళు కూలి పని చేసుకుని బ్రతుకుతారు, అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అనమాట. రోజు ఏదో ఒక కూలి పని, ఈ పని ఆ పని కాదు, ఎక్కడ ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోయి ఆ తల్లి వస్తూ ఉంటుంది. తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆటో నడుపుతూ కూడా పనిచేసేవాడు పవన్ కుమార్. అంటే ఇంటర్ వరకు చదివాడు. తర్వాత తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తల్లికి ఏదో నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పి ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. ఆటో నడుపుతున్నా సరే తనకి ఆ దురదృష్టం వెంటాడిందేమో అని చెప్పొచ్చు. యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, అలా 24 గంటల నొప్పి కావచ్చు, ఇప్పుడేమో పచ్చ కామెర్లు, ఇలా చాలా అంటే ఇబ్బంది పడ్డాడు నా కొడుకు, సుఖం అనేది లేదని అయితే ఆ తల్లి నిజంగా రోధిస్తుంది. మరి చూద్దాం దేవుడు ఏం చేస్తాడో. ఇంకా తల్లిని ఇంకా శోకంలో పెడతాడా, లేదంటే ఏమన్నా చిన్న కొడుకునైనా శుభ్రంగా, అంటే ఇప్పుడైనా చిన్న కొడుకుని చూసుకొని ఆ తల్లి ఇంకా ధైర్యంగా ఉందని అయితే చెప్పొచ్చు. ఆ కొడుకు పాపం తను కూడా చిన్నోడు, ఏం చేయలేదు, తల్లి ఏడుస్తుంటే తను కూడా అలా డల్ అయిపోతున్నాడు, చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు. ఆ అన్నయ్యని గుర్తు చేసుకుంటూ ఆ బాబు కూడా రోధిస్తున్న తీరు నిజంగా చాలా బాధాకరం. ఇది ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి అయితే.